టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. బీహార్లో ఎన్నికల కోసం ప్రపంచ బ్యాంక్ నిధులను వాడారా? జన్ సురాజ్ పార్టీ ఇప్పుడు కొత్త ప్రశ్న లేవనెత్తింది. ప్రపంచ బ్యాంక్ నిధుల్ని దారి మళ్లించి ఎన్నికల ముందు తాయిలాల కింద ఇచ్చేశారని చెప్పేసి జన్ సురాజ్ ఆరోపిస్తుంది. సరే, ఏదో ఓడిపోయాడు కదా ఉక్రోషంతో చెప్తున్నాడేమో అనుకుంటే లెక్కలతో సహా చెప్తున్నాడు ప్రశాంత్ కిషోర్. ఇట్లాంటి వాటిలో దిట్టే ఆయన. కానీ అసలు విషయానికి వచ్చేప్పటికీ ఎక్కడా కనిపించకుండా పోయింది జన్ సురాజ్. సరే, దాంతోపాటు 15 మంది టెర్రర్ డాక్టర్స్ ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. అల్ఫలా యూనివర్సిటీయా టెర్రరిస్టుల ఉత్పత్తి కేంద్రమా అర్థం కావట్లా. ఇప్పుడు దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. అండ్ ఈ కేసు మొత్తాన్ని కూడా యూఏపీఏ కింద ఇంతకుముందు ఎఫ్ఐఆర్ చేసిన అంటే దానికి అడిషనల్గా డీటెయిల్స్ తోటి ఎన్ఐఏకి ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే ప్రధానమంత్రి కొత్తగా ఒక మాట, అంటే బీహార్లో ఎన్డీఏ గెలిచిన తర్వాత మాట తెర మీదకి బలంగా తీసుకొచ్చారు. ముస్లిం లీగ్ మావోయిస్టు పార్టీల మాదిరి కాంగ్రెస్ పార్టీ కూడా మారిపోయింది. అలాగే ఎన్డీఏ మహాగఠబంధన్ మధ్య 10% ఓట్ల తేడా ఉంది. సో ఈయన కూడా లెక్కలు మాట్లాడేస్తున్నారు. ఎందుకు అందరూ లెక్కలు మాట్లాడుతున్నారు, అలాగే ఆ 15 మంది ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, ఇంకా బోర్డెన్ అంశాల మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు. బిగ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గఫూర్ గారు, ఫార్మర్ ఎమ్మెల్యే, సిపిఎం నాయకులు. నమస్కారం గఫూర్ గారు. అలాగే ఇంద్రనీల్ రెడ్డి గారు, సెఫాలజిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే ఇంద్రనీల్ గారు. ఇంకా రామ్నాథ్ గారు నమస్తే అండి, పొలిటికల్ అనలిస్ట్. టు స్టార్ట్ విత్ గఫూర్ గారు, ప్రధానమంత్రి చెప్పారు 10% ఓట్ల తేడా ఉంది ఎన్డీఏకి మహాగఠబంధన్కి. అండ్ ఇంట్రెస్టింగ్లీ యువర్ ప్రజెన్స్ హ్యాస్ చాలా ఇమెన్స్లీ కేమ్ డౌన్. ఇదివరకు 12 మంది ఉండేవాళ్ళు. సిపిఐ ఎమ్మెల్యే కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు. సంఖ్య దారుణంగా పడిపోయింది. ఏంటి సార్, ఏం జరుగుతోంది? అలాగే ప్రపంచ బ్యాంక్ నిధులు వాడేశారు, నిజమేనా? జన్ సురాజ్ ప్రశాంత్ కిషోర్ లేవనెత్తింది. ఇప్పుడు మనం వాస్తవాలు మాట్లాడుకోవాలనుకుంటే నరేంద్ర మోడీ గారు నేను ఆర్జేడీ కంటే నా పార్టీకి తక్కువ ఓట్లు వచ్చినాయని చెప్పింటే నిజాయితీ అనుకోవచ్చు. ఆర్జేడీ హైయెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది ఇప్పటికి, ఓడిపోయినప్పటికీ ఆర్జేడీ ఒక పార్టీగా తీసుకుంటే హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్. ఆయన బీజేపీ సొంతంగా గవర్నమెంట్ ఏర్పాటు చేయొచ్చని ఒకసారి అంటాడు, రెండోసారి మహాగఠబంధన్ కంటే మా కూటమి ఎక్కువ ఓట్లు ఉన్నాయంటాడు. అంటే ఏది అనుకూలమో ఆ వాదన ప్రధానమంత్రి స్థాయిలో చేయకూడదండి. ప్రధానమంత్రి ఆయన అందరికి ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు సోబర్గా వాస్తవాలు చెప్పాల. సరే, తేడా ఉండిండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూటమిలో ఉండేటువంటి ఈ ఎన్డీఏ కూటమిలో ఉండేటువంటి జేడీయూ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, చిరాగ్ పాస్వాన్ యొక్క పార్టీ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. సరే, బీజేపీ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కాబట్టి మేము అందరం కలుపుకొని గెలిచినారు కదా. దాంట్లో 200 పైగా సీట్లు వచ్చినాయి అన్నప్పుడు దాని గురించి మళ్ళీ మాటికి చెప్పుకోవడానికి ఏముంది? నంబర్ 1, ప్రధానమంత్రి స్థాయిలో ఆ రకంగా మాట్లాడకూడదండి. పార్టీలుగా తీసుకున్నప్పుడు ఇప్పటికీ ఆర్జేడీ నంబర్ 1. సరే, రెండవది మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఈ జన్సురాజ్ పార్టీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణ. సార్, నాకు గెలుపు ఓటమిల మీద కంటే కూడా భారతదేశ ప్రజాస్వామ్యం బలహీన పడుతూ ఉన్నది.